హాయ్ అండి. మేమైతే మోరు షాపు కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్ నిడదవోలులో. మేమైతే షాప్కి అయితే వెళ్ళామండి అక్క నేను. అంటే రేట్లు అవి ఎలా ఉన్నాయి ఏంటన్నది చూడడానికి వెళ్ళామండి. అంత పెద్ద షాపులోకి వెళ్ళడానికి అంత అర్హులం కాదండి మనం. అయినా వెళ్ళామండి అసలు ఎలా ఉంటుంది ఏంటి రేట్లని. రేట్లు అయితే బాగానే ఉన్నాయండి. అవి చూసారా ఫ్రెండ్స్, అవన్నీ రకరకాల కూరగాయలు ఉన్నాయండి అందులో. మేము చూడండి కూడా చూసాం ఫ్రెండ్స్, చాలా రకాలు ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ రకరకాల రైస్ కూడా ఉన్నాయండి అందులో. చాలా కొత్తవి పెట్టారండి. చూడండి ఫ్రెండ్స్ రేట్లు. అయ్యోండి బియ్యం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయండి బియ్యం. చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే అయిగోండి యాప్లికాయలండి, పైనాపిల్, ద్రాక్ష పళ్ళు. చూడండి ఫ్రెండ్స్ 2 రకాలు అయితే ఉన్నాయి. మేమైతే తీసుకోలేదు కానీ ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అయిగోండి యాప్లికాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అవి. అయ్యో ఫ్రెండ్స్ స్వీట్ కానీ అండి అవి రకరకాలు ఉన్నాయండి అందులో. మేమైతే ఆ రేట్లకి మేమైతే కొనలేమండి అసలే. అయ్యో చూడండి ఫ్రెండ్స్, మా అక్కకైతే నేను చూపివ్వడానికి తీసానండి కాయలు. అదిగోండి మా అక్కకి చూపిస్తున్నాను తీసి. అయ్యండి అందులో ఒకటి కూడా మేము తీసుకోలేదండి అసలు, చాలా కాస్ట్ ఉన్నాయండి అవి. నేను ఏం తెచ్చానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు. అదిగో ఫ్రెండ్స్ పేస్ట్ అయితే తీసుకున్నాను. పేస్ట్ మంచిదన్నారని అది తీసుకున్నానండి. మ్యాగీ అయితే తెచ్చానండి మా పిల్లలకి. అంటే స్కూల్ నుంచి రాగానే ఏమన్నా పెట్టాలి కదండి, ఇంకా అందుకనేసి మ్యాగీ అయితే తీసుకున్నాను. అయ్యిగోండి 2 అయితే తెచ్చాను ప్యాకెట్లు. అవి బంగాళదుంప చిప్స్ అండి. అవి మా పిల్లలిద్దరికి చేరుకోకటండి. అయ్యిగోండి ఎండుమిరపకాయలు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సన్ఫ్లవర్ ఆయిల్ అండి 2 కేజీలు అయితే తీసుకున్నాను. అదిగోండి అదిగోండి బాత్రూంలో పెట్టుకోవాలంటండి అది, ఇంకా అదొకటి తీసుకున్నానండి. ఇంకేమీ లేవండి, కొన్నే తెచ్చానండి. ఇగో చూడండి ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ జుట్టుగా అయితే వేసుకునేదండి కలరు బిల్డ్ అండి అది. ఆ పేస్ట్ అయితే మంచిది అన్నారని ఇంకా తీసుకున్నానండి నేను పేస్ట్. అయ్యిగోండి తెచ్చినవి అయితే అయ్యానండి సరుకులు. నేనైతే పప్పుసారు అయితే కాస్తున్నానండి పొద్దున్నే లేచి, ఇంకా పిల్లలకు వంట చేయాలి కదండి. ఇంకా పప్పుసారు అయితే కాస్తున్నానండి. అదిగోండి పక్కనైతే చిక్కుడుకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. అవి మా ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ పాదులు, అవి నాటు చిక్కుడుకాయలండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే ఫ్రైకి బాగుంటాయి అనేసి చేశానండి. ఫ్రైలోకి పప్పుసారు అయితే చాలా బాగుంటుందండి. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఫ్రెండ్స్ చాలా గందరగోళం అయిపోయిందండి. అంటే వాయిస్లు అవి చాలా గందరగోళంగా ఉంది.
ఇంకా అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అయ్యో చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర వేసిన మొక్కలు అయ్యానండి. చూడండి ఫ్రెండ్స్, గులాబీ మొక్కకి మొగ్గలు అయితే వేసినాయి. అయ్యానండి మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు. పప్పుసారి అయితే తాలింపు పెడుతున్నాను. ఈలోగా మా ఆయనగారు అయితే వచ్చి ఏం కర్రీ ఉండో ఈరోజు అని అనేసి అడుగుతున్నాడు. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, పప్పుసారి కాసి చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తున్నాను, తెచ్చినాయి అని చెప్పానండి.